మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు హార్లిక్స్ సమ్మర్ స్పెషల్ లో మనం హార్లిక్స్ ఫ్రూట్ పంచ్ చూడబోతున్నామండి. దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు హార్లిక్స్ ఫ్రూట్ పంచ్ రాజు గారు. అవునండి. సో ఫ్రూట్ పంచ్ జనరల్ గా అందరూ చేసుకుంటూనే ఉంటారు మిక్స్డ్ ఫ్రూట్స్ కాంబినేషన్ లో. అవునండి. సో ఇక్కడ మనకి ఈ రోజు హార్లిక్స్ కాంబినేషన్ లో అన్నమాట. సో yes అంటే ఇంకొంచెం హెల్దీగా. యా. సో హార్లిక్స్ ఫ్లేవర్ కూడా మనకి దీంట్లో హార్లిక్స్ ఫ్లేవర్ తెలుస్తూ మనకి మిగతా ఫ్రూట్స్ తాలూకు కొంచెం ఫ్రూట్స్ కూడా కొంచెం నేనంటే జామున్ ఇలాంటి జ్యూసెస్ కూడా వాడుతున్నాను. ఓకే. సో కొంచెం డిఫరెంట్ ఆ ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి. మరి హార్లిక్స్ ఫ్రూట్ పంచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ ఫ్రూట్ పంచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, నేరేడు పండు జ్యూస్ 1 కప్పు, ఆపిల్ ముక్కలు 1/2 కప్పు, లిచీ జ్యూస్ 1 కప్పు, తర్బూజా ముక్కలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని, తేనె 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం హార్లిక్స్ ఏదన్నా ఒక జ్యూస్ లో మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను లీచీ జ్యూస్ యూజ్ చేస్తున్నాను. సో అది మనకి ఫస్ట్ బ్లెండ్ అయిపోవాలి కాబట్టి ఎనీ జ్యూస్ లో. ఎస్. హార్లిక్స్ ఇస్తారా? అంటే ఉండలు లేకుండా బాగా స్మూత్ గా మనం కలిపేసుకోవాలి. ఓకే. సో హార్లిక్స్ 23 వైటల్ న్యూట్రియన్స్ తో ఉంటుంది కాబట్టి మనకి చాలా హెల్దీ. సో పిల్లలకి రెగ్యులర్ గా ఎప్పుడు పాలల్లో కలిపిస్తే చాలా మంది పిల్లలుగా పాలు తాగటం కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఇట్లా జ్యూసెస్ అయితే అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇష్టంగా తీసుకుంటారు. అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా చాలా హెల్దీ ఎందుకంటే ఇందులో హార్లిక్స్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉన్నాయి, చక్కగా ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి కాబట్టి ఈ సమ్మర్ లో ఇట్లా చల్లచల్లగా చేసిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తాగేస్తారు. సో ముందుగా యాపిల్. ఓకే. సో ఇది మన ఇష్టం అండి. అంటే స్కిన్ ఉన్నా లేకున్నా మనకి ఎలా మనం రిసీవ్ చేసుకుంటాం దాన్ని బట్టి మనం కట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేస్తున్నాను. సో ముందుగా బౌల్లో యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు. సో ఈ పైనాపిల్ కూడా కొంచెం పండింది అయితే మనకి దీనికి బాగుంటుంది. కొంచెం బాగా పండింది తీసుకోవాలి. సో కర్బూజా ముక్కలు, ఓకే. అలాగే కొద్దిగా పుదీనా అండి. సో చాప్ చేసి వేసుకోవాలి. ఓకే. సో ఫ్రూట్ పంచ్ లో ఇది ఒక మంచి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. సో ఫైన్ గా చాప్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇది కూడా యాడ్ చేసేస్తున్నాం. సో ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో ఇది కొంచెం అంటే ఆ పుదీనా ఫ్లేవర్ ఈ ముక్కలకు కొంచెం బాగా పట్టేట్టుగా మనం కలిపేసుకోవాలి. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముత్యాల ఆభరణాలు క్లీన్ చేసేటప్పుడు గోరువెచ్చని సబ్బు నీటిలో ఒక క్లాత్ను ముంచి ఆ క్లాత్తో ఈ ఆభరణాలను క్లీన్ చేసుకున్నట్లయితే ముత్యాల ఆభరణాలు కొత్త వాటిలా మెరుస్తుంటాయి. ఓకే. సో ఇది మిక్స్ అయిపోయిందండి, సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం జ్యూసెస్ అలాగే ఈ ఫ్రూట్స్ పీసెస్ మనం సపరేట్గా ఈజీగా మనం దాంట్లో అంటే ఐడెంటిఫై చేసుకునేటట్టుగా ఇది మనకు ఉంటుంది. సో పార్టీలో మనం చేసుకున్నట్టు ఏంటంటే ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేసి కొంచెం జ్యూస్లా చేసి దాంట్లో ఐస్ క్రీమ్స్ మనకు కావాల్సిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ 1 లేదా 2, 3 మన చాయిస్. సో అన్నీ కూడా మిక్సింగ్ చేసేసుకొని అలా పార్టీ దాంట్లో చేసుకుంటుంటారు. సో కొంచెం రకరకాలుగా మనం చేసుకోవచ్చు ఇది. సో దీంట్లో నేను ఈ ఒక వెరైటీ చూపిస్తున్నాను. ఓకే. సో మిక్సీ పట్టకుండా సో ఇలా డైరెక్ట్గా. సో ఇప్పుడు దీంట్లో ఆరెంజ్ జ్యూస్,
అలాగే జామున్, ఓకే, లీచి, సో ఇక్కడ హనీ వేస్తున్నాండి, తేనె. సో ఇంకా ఈ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి సరిపోతుంది. సో అలాగే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి హార్లిక్స్. ఓకే, సో ఇది కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా. ఓకే, సో ఇది చల్లగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇది బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. సో ఫ్రూట్ పంచ్ ఎప్పుడైనా మనం చల్లగా సర్వ్ చేసుకోవాలి. చిల్గా ఉంటే బాగుంటుంది కదా. సో కాసేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం, అంటే కొంచెం తొందరగా బయటకు తీస్తాం కాబట్టి. ఓకే, సో కార్వింగ్ చేసేస్తారా రాజు గారు? ఈరోజు కొంచెం అది చల్లబడుతుంది కదా. ఓకే అండి, సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. టొమాటో, సో దీన్ని ఇలా మిడిల్లో కట్ చేస్తున్నాండి. స్లైసెస్ లా తీస్తున్నాను. ఓకే ఓకే, లాస్ట్ పీస్ కొంచెం మనం స్కిన్ పీల్ చేసుకోవాలి, హాఫ్ వరకు. ఓకే, కొంచెం ఇలా రబ్ చేస్తే మనకు ఇలా బెండ్ వస్తుందండి. సో దీనికి క్యారెట్ ఫ్లవర్స్ చిన్న పెడుతున్నాను. త్రీ ఆర్ ఫోర్ ఫ్లవర్స్ మనకు యూజ్ అవుతాయి. ఓకే, సో చిన్న సైజు చేసుకుంటే బాగుంటాయి దీనికి. అవునండి. ఓకే, సో వీటిని కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చేట్టుగా అరేంజ్ చేసుకుంటాం ఈ టొమాటో స్లైసెస్. ఓకే, ఆ గ్యాప్ లో ఈ ఫ్లవర్స్ వచ్చేస్తాయండి. ఓ ఇది టోటల్ ఒక ఫ్లవర్ లా అరేంజ్ చేసుకుంటున్నాను. కొంచెం ఇలా రెండింటి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఓకే ఓకే, సో దీన్ని కొంచెం ఇలా ముందుకు ఇలా పుష్ చేస్తామండి. ఈ మధ్యలో మనకి ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇలా వస్తుంది. సో పంచ్ కూడా చూసేద్దాం. ఓకే, ఓకే, కొంచెం చల్లబడింది. ఓకే, సో ముందుగా ఫ్రూట్స్. సో పార్టీ కొంచెం మనకు పెద్దగా ఉంది, చాలా మంది ఉన్నప్పుడు మనం గ్లాసెస్ అనేది కొంచెం చిన్న సైజ్ గ్లాస్ తీసుకుంటే సో అందరికి కూడా సరిపోతుంది. ఇలాంటివి చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మనకు గాజు గ్లాసులు అయితేనే బాగుంటుంది చూడడానికి కూడా. అవును, బాగుంది కలర్ఫుల్ గా. సో కొంచెం లెమన్ అడ్జస్ట్ తీసుకుంటున్నాను. ఓకే, సో కొద్దిమందికి ఇది కూడా యాడ్ అవుతే బాగుంటుంది అనిపిస్తే సో ఈ లెమన్ అడ్జస్ట్ కూడా కొంచెం జ్యూస్ లో పిండేసుకుని తీసేసుకోవచ్చు. ఓకే, ఫ్రూట్ పంచ్ రెడీ అండి. హార్లిక్స్ ఫ్రూట్ పంచ్.
ఓకే అండి, మరి సమ్మర్ స్పెషల్ హార్లిక్స్ ఫ్రూట్ పంచ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ ఫ్రూట్ పంచ్ తయారు చేసే విధానం. ముందుగా హార్లిక్స్ లో నేరేడు పండు జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, తర్బూజా ముక్కలు, తరిగిన పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఆరెంజ్ జ్యూస్, నేరేడు పండు జ్యూస్, లిచీ జ్యూస్, తేనె, హార్లిక్స్ మిశ్రమం, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఫ్రిడ్జ్ లో కాసేపు ఉంచి చల్లగా సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ ఫ్రూట్ పంచ్ రెడీ.